ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరను అమాంతంగా పెంచడం జరిగింది. అలాగే ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుంది నరేంద్ర మోడీ గారు. ఈరోజు గ్యాస్ ధర అమాంతంగా ఒకేసారి 50 రూపాయలు పెంచడం ఇది చాలా దుర్మార్గకరము. అలాగే పెట్రోల్ డీజిల్ కూడా 100 రూపాయలకు చేరడం అనేది సామాన్య ప్రజలకు నడ్డి నిలిచే విధంగా ఉంది. అలాగే ఈరోజు పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అలా ముందుగానే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన తర్వాత ఈరోజు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకని ఇప్పటికైనా కానీ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరను ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో మోదీ గారికి పతనావస్థకు తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు చాలామంది మహిళలు చెప్తున్నారు గ్యాస్తో మనం 800-850 రూపాయలు అని చెప్తున్నారు, కానీ ఇస్తున్నాము మాకు మాత్రము బ్యాంకులో డబ్బులు పడడం లేదు, సబ్సిడీ పడడం లేదని చాలామంది మహిళలు అంటున్నారు. ఈరోజు సబ్సిడీ పడుతుందని అంతకుముందు చెప్పి ఈరోజు రాబోయే కాలంలో ఈ సబ్సిడీ కూడా పడదు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తూ ఉంది. అందుకు కాబట్టి ఈరోజు చాలామంది న్యాయ నిపుణులు అంటున్నారు ఈరోజు క్రూడాయిల్ లీటర్ 10 రూపాయలు పడుతుంది, ఇది 30 రూపాయలకు 35 రూపాయలు మనకు వర్తిస్తుంది. అలాంటిది 35 రూపాయలు కాకుండా ఒకేసారి 100 రూపాయలు అనేది కూడా ఈ డబ్బులను ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది కూడా ఈరోజు చాలామంది నిపుణులు ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు. అందుకని ఇప్పటికైనా కానీ ఈ 3 పెట్రోల్ ధరలు గ్యాస్ డీజిల్ ధరలు తగ్గించుకోకపోతే మాత్రము ప్రజా ఉద్యమాలు తప్పవని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.